ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సమస్తమును నోటి మాట ద్వారా కలగజేసిన దేవుడు, ఆయనకు అసాధ్యము కానిదంటే ఈ లోకంలో ఏది లేనటువంటి దేవుని యందు మనము సంతోషించినట్లయితే ఆయన ఏం చేస్తాడంట, మన యొక్క హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. నీ హృదయంలో ఉన్న కోరిక, నీ హృదయంలో ఉన్నటువంటి ఆశను ఆయన తీరుస్తాడు. ఆశగా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు. ఆశ అయితే కొంతమందికి ఉంటుంది కానీ అది తీరకనే ఉంటుంది. భక్తిహీనులు ఆశపడతారు గాని వారికి వారు ఆశించింది దొరకదు అని లేఖనములు సెలవిస్తున్నాయి. మనమైతే దేవుణ్ణి బట్టి సంతోషించు వారంగా ఉండాలి. మనమైతే దేవుణ్ణి బట్టి ఆశపడేవారుగా ఉండాలి. మన ఆశ ఆ దేవునికి ఇష్టకరమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి చాలా మంది వారి వారి జీవితాల్లో చాలా ఆశలను కలిగి ఉంటారు. ఉద్యోగం విషయంలో, వ్యాపారాల విషయంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కావాలి అని అనుకుంటారు. కానీ వారు అనుకున్నది వారు పొందుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే వారి ఆశ మీదే వారు ఆధారపడి ఉంటున్నారు. వారి ఆశ, వారి యొక్క కలలపైనే వారు, ఆ కలలు కనేటువంటి జీవితం పైనే వారు ఆధారపడి ఉంటున్నారు. ఆ ఫ్యూచర్ ని గురించి, భవిష్యత్తుని గురించి వారి యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా వారిని చింతించేదిగానే ఉంచుతుంది. కానీ దేవుణ్ణి బట్టి మన ఆశ, దేవుణ్ణి బట్టి మన సంతోషం ఉండినట్లయితే ఆయన మన యొక్క ప్రతి ఒక్క హృదయంలో ఉన్న కోరికనంతటినీ తీరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆశ ఉండాలి గాని కొంతమంది ఆశలు నిరాశలు అవుతూ ఉంటాయి. అయితే దేవుడు లేకపోతే వారి ఆశ నిరాశ అవుతుంది. కానీ దేవుణ్ణి కలిగి మనము, ఆయన మనకున్నాడు, మన యొక్క ప్రతి సమస్యను ఆయన చూస్తున్నాడు, మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన దేవునికి తెలుసు అని మనం విశ్వాసముతో ఆయన పైన నమ్మకం పెట్టుకొని మనం అడిగింది దేవుడు తప్పకుండా ఇస్తాడు అన్న విశ్వాసంతో మనం ముందుకు నడిచినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క మొరను ఆలకించి మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడండి. హల్లెలూయా. జక్కయ్య దేవుణ్ణి చూడాలన్న ఆశతో ఒక మేడి చెట్టు ఎక్కాడండి. కానీ దేవుడే తనతో ఉండేటువంటి ఆ స్థితిని జక్కయ్య కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే జక్కయ్యకి చూడాలనిపించింది ఒక సాదాసీదామైనటువంటి వ్యక్తిని కాదు, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి, సైన్యములకు అధిపతి అయినటువంటి యేసయ్యని చూడాలనుకున్నాడు. తన ఆశ గొప్పదైంది కాబట్టి యేసయ్యే ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య దిగు, ఆ చెట్టు త్వరగా దిగు, నేను నీ యొద్ద ఉంటాను అని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. నీ ఆశ దేవుని కొరకైనదైతే, దేవుని కొరకు నువ్వు ఆశపడినట్లయితే ఆయన తప్పకుండా నీ హృదయ వాంఛలన్నిటి కూడా ఆయన తీరుస్తాను. నీ ఉద్యోగం విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు నీకు దయచేస్తాడని ఈ రోజున లేఖనము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా అవును తండ్రి, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అంటున్నావు ప్రభా. అవునయ్యా నా తండ్రి, నిన్ను బట్టి సంతోషిస్తే మా హృదయంలో ఉన్న కోరికలన్నిటిని తీరుస్తారమ్మా. బిడ్డకున్న ప్రతి ఒక్క ఆశలను తండ్రి మీరు తీర్చమని, అయా మనుషుల్ని బట్టి సంతోషించకుండా, వారి దగ్గర ఉన్న ధనాన్ని బట్టి వారు సంతోషించకుండా ప్రభా, మీ పైన నమ్మకంతో వారు ఆనందించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఈ రోజు నా బిడ్డలకున్న అవసరతలు, అక్కర్లన్నిటిని తండ్రి మీ యొక్క మహిమేశ్వర్యంలో తీర్చండి. వారి ప్రయాణంలో మీరు వారికి తోడుగా ఉండండి. వారి చేతి పనులన్నిటిని మీరు ఆశీర్వదించండి. అయా మీరే వారికి తోడుగా ఉండి మీ జ్ఞానం ఇచ్చి వారిని ముందుకు నడిపించమని, ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.